భూముల కోసం ఖమ్మం జిల్లాలో గిరిజనం చేస్తున్న పోరు ఉద్రిక్తతకు దారితీసింది. భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన పోలీసులను గిరిపుత్రులు అడ్డుకున్నారు. ఆడవాళ్ళని చూడకుండా పోలీసులు అరెస్ట్ చేసిన తీరు విమర్శలకు దారితీస్తోంది. పోడు భూములు గిరిజనులకు జీవనాధారం. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న ఈ భూములు వాళ్లకి బువ్వ పెట్టే తల్లుల్లాంటివి. ఇప్పుడు ఆ భూముల్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది సర్కార్. అందుకే ఎదురు తిరుగుతున్నాయి గిరిజన గూడాలు. ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం బొజ్జాయిగూడెంలో పోడు భూముల్ని స్వాధీనం చేసుకోవటానికి అటవీశాఖ అధికారులు వెళ్లారు. వెంటనే ఆ భూముల్ని తమకు అప్పగించాలని హెచ్చరించారు. దాంతో గిరిజనులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. అధికారుల్ని అడ్డుకున్నారు. ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూముల్ని వదలబోమని తెగేసి చెప్పారు గిరిపుత్రులు. ఈ క్రమంలో మాటామాట పెరిగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమను అడ్డుకున్న గిరిజనంపై ప్రతాపం చూపించారు ఖాకీలు. వాళ్ళని అరెస్టు చేసి జీపులెక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మహిళలని కూడా చూడకుండా దురుసుగా వ్యవహరించారు పోలీసులు. మహిళల బట్టలు ఊడిపోతున్నా, వాళ్లు సిగ్గుతో బెక్కచచ్చిపోతున్నా లెక్క చేయలేదు. పక్కనే ఆడ పోలీసులున్నా మగవాళ్లే మహిళలను వాహనాలెక్కించారు. ఈ ఘర్షణలో కొందరు మహిళలకు గాయాలయ్యాయి. గిరిజన మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిరిపుత్రులపై పోలీసులు ప్రతాపం చూపుతున్నారంటూ ప్రజా సంఘాలు మండిపడ్డాయి.